వరుణ్ సందేశ్ ని మధ్యకాలంలో చూసారా? అతని లుక్ ఎలా ఉంది? చాలా ట్రోల్స్ వస్తున్నాయి గానీ ఈ లుక్ లోనే ఎందుకు ప్రమోషన్స్ చేస్తున్నాను అంటూ ఆయన చెప్పారు. మొబైల్ మసాలా వాడి ఫిల్మ్ దగ్గర కబ్బులలోకి వెళ్ళిపోతూ ఆ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్ చెప్పేసుకుంది. విరాజు సినిమాలో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపించబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్నటువంటి సినిమాలో ఆండీ అనే క్యారెక్టర్ కోసం ఆయన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. ఆ గెటప్ లోనే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు తనకి ఇంకో ఛాన్స్ ఇస్తారనే ఉద్దేశంతోనే అదే గెటప్ లో ప్రచారంలో పాల్గొంటున్నాను అని చెప్పి రీసెంట్ గా చెప్పారు. నా లుక్ పై వచ్చినటువంటి ట్రోల్స్ గురించి నా వైఫ్ చెప్పింది. ఆ విషయంలో తను బాధపడింది, కానీ నేను ఆ విమర్శల్ని పట్టించుకోను. సినిమా కోసమే కదా నేను చేసింది ఇదంతా. కథ చెప్పే సమయంలో డైరెక్టర్ హర్ష హీరో హెయిర్ ఒకవైపు బ్లూ కలర్, మరోవైపు ఎల్లో కలర్ లో ఉంటుంది అని చెప్పారు. కథ చాలా సందేశాత్మకంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకనే నేను ఓకే చెప్పాను. స్టోరీ చెప్పడమే కాదు, ఏ పాత్ర తీరు ఎలాంటిదో ఆయన యాక్ట్ చేసి చూపించారు. హీరోయిజాన్ని తనదైన శైలిలో ఆయన ఆవిష్కరించారు. చాలా కాలం తర్వాత మంచి సినిమాలో నటించాను అనే నమ్మకం ఉంది. గతంలో నేను పోషించినటువంటి చందు, బాలు లాంటి పాత్రల్లానే ఆంటీ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పారు. అదే నమ్మకంతో ఇలా మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి వరుణ్ సందేశ్ గారు చెప్పడం జరిగింది.